బిగ్ బాస్ చూస్తున్నారా? స్టార్ట్ అవ్వలేదు కదా. బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. అవునా? అది బిగ్ బాస్ అనా? ట్రయల్ షూట్ అనుకుంటున్నాను నేను ఇంకా. బిగ్ బాస్ అనా? అంటే నాకు అర్థం అవ్వలేని విషయం ఏంటంటే కామనర్స్ ని సెలబ్రిటీస్ ని కలిపి పంపిస్తానన్నారు కదా. కానీ అందరినీ కామనర్స్ ని పంపించారు, సెలబ్రిటీని ఎప్పుడు పంపిస్తారు? మీకు కూడా అదే డౌట్ వచ్చిందా? మరి అందరూ అదే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ అందరినీ కామనర్స్ ని పంపించారు, సెలబ్రిటీలు ఎప్పుడు పంపిస్తారు? సెలబ్రిటీస్ ఆల్రెడీ వచ్చారు బ్రో. ఎక్కడ? పెద్ద హౌస్ వచ్చింది. లక్ష పాప లక్షల్లో పోయింది ఎప్పుడు అంటే అలాంటి ఇంకా 100 జమాన్లో చూసాం అనమాట. నీ టికెట్ ఆ రోజే అయిపోయింది ఆవిడ తప్ప అంటే ఐ లైక్ ఇట్ దట్ పర్సన్ కొడేస్తాడు, కొట్టేచ్చేమో. ఇంకెవరైనా నాకు తెలిసి అంటే సెల్ఫ్స్ అంటే వీళ్ళు కాదు, నాకు తెలిసి లేదు. రీతు గారు బిగిని వేసుకుంటే 50,000 లైక్లు వస్తాయి, చుడిదార్ వేసుకుంటే 500 లైక్లు వస్తాయి. ఆవిడ సెలబ్రిటీ అంటే నేను ఒప్పుకోను. సెలబ్రిటీ అంటే ఎవరో తెలుసా? ఆవిడ అడుక్కుని పొజిషన్ లో కూర్చుని ఫోటో పెట్టినా కానీ 1,00,000 లైక్లు రావాలి ఆవిడకున్న 1 మిలియన్ ఫాలోవర్స్ కి. ఆవిడ ఇరుపులు అయితే ఇంకా నయం అలాంటి ఇరుపులు తీసుకురాలేదు ఈసారి. అది వేరే విషయం. నేనేమంటానంటే ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు అని నేను అంటున్నాను. మీరేమంటారు చెప్పండి? అంటే మోస్ట్ ఆఫ్ ద డే ఎవరో చూస్తున్నాం అంటే చూస్తున్నాం, మడ్డ అల్లాలు కొట్టుకుంటే మనకి ఆనందం. గుండు బాబాయ్ బాగున్నాడు, డబ్బులు ఎవరికి ఊరికనే రావు అంతే. ఇప్పుడు వరకు అంటే సెలబ్రిటీస్ అంత నచ్చలేదు కానీ కామనర్సే కొంచెం సో నాట్ బ్యాడ్ అనిపించింది. కొంచెం ఏదైనా మ్యాజిక్ కనిపించాలంటే ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ ఎవరినైనా తిప్పితే బాగుంటది. వీళ్ళందరూ OLX బ్యాచ్ అందరినీ ఇంటికి రమ్మని లక్ష పాపని, సుమన్ శెట్టిని, ఇంకెవరో ఆడెవడో ఉన్నాడు తాళ్ళ 60 వర్మ ఎవడే అది కూడా వేస్ట్. ఏముంది దాంట్లో నాకు అర్థం 150 ఒకటైతే ఎన్నిసార్లు వెళ్ళి రాలేదు అవసరమా? లేదండి మ్యాజిక్ ఎవరిలో లేదు నాకు తెలిసి. ఒక ఇద్దరు ఉన్నారు అలాంటి వాళ్ళు వెళ్ళారు అనుకుంటే వేరే ఉంటుంది. హౌస్ బయట మొత్తం క్యూ కట్టేస్తారు అనమాట మన వాళ్ళు. కానీ మోస్ట్ ఆఫ్ ది డే ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిన పేజెస్ వాళ్ళు ఎవరిని రాలేదు అని నేను అంటున్నాను. మరి మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు వచ్చిన వాళ్ళతోనే భరించాలి కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఎవరున్నారు బాగా ఆడేవాళ్ళు? ఇమాన్యుయల్ ఈజ్ వెరీ నైస్ పర్సన్ అని నాకు అనిపిస్తుంది. అంటే కొట్టేయచ్చు, కొంచెం కొట్టచ్చు నాకు తెలిసి. ఇంకా కామనర్స్ తెలియని విషయం ఏంటంటే మీరు ఎంత అడౌట్ చేసినా కానీ వారానికి ఒకటి ఇంటికి తెంగేస్తాడు, అది వేరే విషయం. ఎందుకంటే వీళ్ళు పెట్టడానికి కారణం ఏంటంటే నాగార్జున్ని మా టీవీని గుద్దళ్ళం చేసి కామనర్స్ ని ఎరుపుకులు చేస్తున్నారు, మీరు ఎందుకు పెడతలేదని అడుగుతున్నాం పద్దాకలా అని. ఈసారి ఏదో అదేదో షో పెట్టారు ఏంటది ఎరుపు షో. అమ్మాయి ఎరుపు పరీక్ష అయితే ఆడొక నవదీపు ఉన్న ఇజ్జత్ తీయించుకున్న నీ అమ్మ సినిమాలో కనిపించినప్పుడు సప్పట్లోనే కొట్టేవాళ్ళు, ఇప్పుడు నిన్ను కొట్టాల్సి వస్తుంది అగ్నిపరిష షో వల్ల. అంటే ఏమన్నానంటే మన రియల్ క్యారెక్టర్ ఎప్పుడు ఎక్కువ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ బయటకి ఎక్కువ రారు. ఎందుకు తెలుసండి? ఆయన ఫ్యాన్ పేజ్ తగ్గిపోతే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు కూడా చేయొచ్చు వీడియోలు చేస్తే ఫోన్ లో కూడా చూస్తే ఇంకా సినిమాలో ఏమవుతుంది మొట్ట అనుకుంటాం. అలాగే ఎక్కువ జనానికి కనిపించదు, ఎక్కువ అలా కనిపించాడు వీడు ఎరుపుగా అయిపోయాడు, వేరే విషయం అనుకోండి. మోస్ట్ ఆఫ్ ది డే ఏంటంటే ఈసారి బిగ్ బాస్ అంత మజా లేదు. మజా కావాలి అంటే 45 రూపీస్ హాఫ్ లీటర్, అది వేరే విషయం. అంత మజా రావాలి అంటే ఫ్యాన్ బేస్ ఉన్న పర్సన్స్ ఎవరైనా రావాలి, కొంచెం హాట్ గా ఉన్న అమ్మాయిలు ఎవరైనా. అంటే ఇక్కడ కపుల్ ఆఫ్ డేస్ అంటే ఇద్దరు మ్యాచింగ్ కూడా ఎవరు అనిపిస్తలేదు. ఎవరైనా అనిపించారా నీకు? లక్ష బాబు ఏంట్రా నీ చిన్నప్పుడు పుట్టిందిరా, అది నీకు అమ్మ అవుతుంది లేకపోతే అమ్మమ్మ అవుతురా? 45 ఏళ్ళు ఉంటుంది నీకు తెలుసా? నువ్వు నాకు నచ్చు సినిమా ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? 20 ఏళ్ళు అవుతుంది వచ్చి. అప్పుడు అది పెద్ద మంచి అయింది 20 సంవత్సరాలు. అప్పుడు 45 సంవత్సరాలు ఉండేదానికి. దాన్ని చూసి ఎవడు కొట్టుకుంటాడు నాకు అర్థం అవుతలేదు. అదే లైక్ లేదు బాబు. అదే అది గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అక్క అని ఎత్తాడు. అవసరం అదే ఏమో ఉండదు. వీళ్ళందరూ ఏంటంటే కొంచెం ఏదో హ్యాండ్ ప్లేటింగ్ అంతే, వాళ్ళకి కూడా తెలుసు మనసులో. స్టార్ట్ చేయలేదంటే అంత ఆపోజిట్ ఫ్లడ్ చేయడానికి అబ్బాయిలు ఎవరు లేరని ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అబ్బాయిలు ఎవరైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటే 250-300 లైక్లు వస్తాయి ఆడికి, అది వేరే విషయంలో. కానీ గుండంకులు పడచ్చు నాకు తెలిసి రీచ్ చౌదరి. ఎందుకంటే కొంచెం సెక్స్ అప్పీల్ ఆయనలోనే బాగుంది నాకు తెలిసి. బాగున్నాడు మాస్క్ మీద గుండంకులు ఇంకో గుండంకులు వల్ల
ఆడ మొత్తం సాఫ్ట్వేర్ జాబ్. ఆడ ఏమనుకుంటాడు తెలుసా, నాకు నెలకు 2 లక్షలు సాలరీ వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే ఇక్కడ వారానికి 30,000 ఇస్తారు అన్నారు ఎంగారు ఇక్కడ. నాకు ఇదే బొక్క అనుకుంటున్నాడు. అంటే నాకు తెలిసి గుండు కాబట్టి గుండంకులు అన్నారు. నీకే ఫేమ్ వచ్చిందిరా గుండంకులు, నీకు అర్థమైతలే. గుండంకులు, బట్ట అంకులు, పొట్ట అంకులు, చట్ట అంకులు ఏదన్నా పడు. ఎందుకంటే నాగార్జున గారు మళ్ళీ వారంలో నీ గురించి మాట్లాడి జనాలకి తెలిసేలా జరుగుతావు. పక్కీలో ఎదురీలో ఆంటీలకు లైన్ వేసుకోవడానికి, సింగిల్ వేసుకోవడానికి నీకే బాగుంటుంది. సెలబ్రిటీ అయిపోతే సెలబ్రిటీలో ఇప్పుడు అందరూ అలాగే వేసుకుంటున్నారు. అది వేరే విషయం అనుకో. ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వకపోయినా కానీ సుమన్ శెట్టి గారు మీరు ఇంటికి పోండి ప్లీజ్. ఎందుకు ఆయన ఎందుకు సావదించారు? రామారా అచ్చురాస ఇక్కడే పడుకోవాలి, నన్ను ఎంగిపో ఇంటికి అంటదేమో. నా పేరు అలీబాబాయ్ అండి. వీళ్ళందరూ 40, వీళ్ళందరూ దొంగలండి అన్నట్లు. వీళ్ళందరూ మంచి ఆటగాళ్ళండి. ఒకళ్ళే ఎరుపుకున్నాను ఇంటికి తీసుకెళ్ళిపోయినట్టు ఆయన. ఏమో కనిపించలేదు బిగ్ బాస్ హౌస్ లో. అంటే సన్నగా ఉన్నాడని కనిపించలేదేమో. కెమెరాలో చిక్తలేదు. నాగార్జున గారు ఫోన్ చేశాను రాత్రి, బ్యాలెన్స్ లేదు అనుకుంటా, దాంట్లో ఎక్కలేదు. అది వేరే విషయం. కొన్ని కెమెరాలు డౌన్ చేయండి, రామరాత్రులు కనిపిస్తలేదు అని చెప్పారు. ఆయో చేతులు కూడా కనిపిస్తున్నాయి. రాను ముంబైకి రా అనుకోండి. ముంబై కాదు ఎక్కడికి వెళ్ళదు కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉంటుంది సరిగ్గా. అది వేరే విషయం. ఏం అనిపిస్తలేదు. నాకేమీ అనిపించలేదు. వైల్డ్ కార్డ్ గా మా పచ్చళ్ళక్క, మా పచ్చళ్ళకి కావాలి. పచ్చళ్ళ అసలు అవును చూస్తే రేఖలన్నీ అరిగిపోతాయి నాకు. మా తమ్ముడికి నిద్రే ఉండదు అసలు. ఆ తొళ్ళేంటి, ఆ కండ్లేంటి, అవి బాబోయ్ నాకు తెలుసు. వచ్చేవారం వచ్చేస్తుంది మొత్తం. మా బుడ్డగాన్ని మొత్తం ఆడిచ్చేస్తాను నేను. అది వేరే విషయం. ఇంకెవరన్నా నాకు ఇంకొక ఆవిడ అదే జ్యోతిక సీరియల్ యాక్టర్. జ్యోతక్క అది ఎందుకు సీరియల్ యాక్టర్. సీరియల్ ముందులో మమ్మీ క్యారెక్టర్. అసలు ఆవిడ ఎలా ఉంటుంది తెలిసింది. ఆవిడ ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి చూడండి బాబు, హాట్. ఆవిడ కూడా వస్తే బాగుంది. ఎందుకంటే నేను ఈ మధ్యలో క్రోమ్ లో ఎక్కువ ఉంటున్నాను. ఇంకొక ఆమె అమ్మ క్యారెక్టర్ వేసింది, బాగుంటది, చాలా బాగుంటది. ఆవిడ ఒకటి అందంగా ఉంది. అందరూ అందంగా ఉంటే చూడబుద్ధి అవుతుంది. ఎవరు లేరు, ఆవిడ ఒకటే అందంగా ఉంటే చూడబుద్ధి అవుతలేరు. కొంచెం బాగుంది. ఆవిడ కొంచెం సెల్ఫ్ ఫ్యాన్స్ బేస్ ఉంది. అలాగే మన ఇమ్ము ఇద్దరే మాక్సిమం మోస్ట్లీ. ఇంకా ఈ OLX పిల్లకి కూడా బర్నీ గారు యాక్టర్ బుజ్జిగాళ్ళు పాపం సరుకు మొత్తం పెంచేసింది ఆ పిల్ల పాపం. కానీ ఏం చూపిస్తలే, అన్ని గోడౌన్లో దాచింది గోడౌన్లో. ఎప్పుడు చూపిస్తే అప్పటి నుంచి ఎలిమినేషన్ లో ఉండదు. నాకు కొంచెం బాగా అనిపించింది.